ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 17వ తేదీ అమావాస్య తర్వాత వృశ్చిక రాశి వారికి పేరుగల స్త్రీ కారణంగా రాజయోగం. మీరు ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్న ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దు. అసలు ఏప్రిల్ నెల 17వ తేదీ అమావాస్య తర్వాత నుండి కూడా వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు వృశ్చిక రాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది, మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో కూడా ఇప్పుడైతే మనం చూసేద్దామండి. వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలో పనులకు ఆటంకాలు కలగకుండా ముందు చూపుతూ వ్యవహరిస్తే మేలు. కీలకమైన వ్యవహారాలలో ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. శివనామస్మరణ ఉత్తమ ఫలితాలని అందిస్తుంది. వ్యాపారంలో లాభాలు, అభివృద్ధి కనిపిస్తాయి. పెట్టుబడులు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే మీకు మేలు జరుగుతుంది. మిత్రుల యొక్క సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. కలహాలకు దూరంగా ఉండాలి. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. నవగ్రహ స్తోత్రం శుభ ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో మీకైతే సందేహం అయితే అసలు లేదండి. ఈ వృశ్చిక రాశి వారి లైఫ్లో ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏమిటి, ఈ వృశ్చిక రాశి వారికి మీరు కోరుకున్న జీవితం అనేది ఏ విధంగా దక్కబోతుంది, ఏప్రిల్ నెల 17వ తేదీ అమావాస్య తర్వాత నుండి కూడా మీ లైఫ్కి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి వారికి 2026 చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతోంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకైతే ఈ సమయంలో దక్కబోతుంది. అన్ని విషయాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి 2026 పూర్తి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే చీకటి నుండి అఖండ రాజయోగం వైపుగా సమగ్ర విశ్లేషణ అనే చెప్పాలి. ఈ రాశి జాతకులకు మీ యొక్క 2వ అంటే ధన మరియు 5వ అంటే సంతాన స్థానాలకు అధిపతి అయిన గురుడు మే నెల చివరి వరకు 8వ ఇంట్లో కష్ట స్థానంలో ఉంటాడు. జ్యోతిష శాస్త్రంలో అష్టమ గురుడు అనేది చాలా క్లిష్టమైనటువంటి పాత్ర, లోతైన మార్పులు కలిగించేటటువంటి దశ. ఇది కేవలం డబ్బు ఆగిపోవడము, అప్పులు పెరగడము మాత్రమే కాదు, జీవితం పైన మీ యొక్క దృష్టిని పూర్తిగా మార్చే కర్మ ఫలితాలను బలంగా చూపించే కాలం కూడా. 8వ ఇంట్లో ఉన్నప్పుడు గురుడు ఆకస్మిక ఖర్చులు, గుప్త శత్రువులు, వైద్య చికిత్సలకు సంబంధించినటువంటి వ్యయాలు, ఇన్సూరెన్స్, లీగల్ విషయాలు వంటి వాటిని ముందుకు తెస్తాడు. మీ పైన మీరు చేసుకునే నిర్ణయాలు బరువు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఇప్పటి వరకు కూడా తీసుకున్న మార్గం సరికాదేమో అనే సందేహం కలగవచ్చు మీలో. కుటుంబంలో పెద్దల యొక్క ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఆస్తులు, తల ఎత్తే వాదనలు లేదా పన్ను, బ్యాంకు సంబంధ ఇబ్బందులు కూడా ఈ సమయంలోనే ఎక్కువగా ఉత్పన్నం అవబోతూ ఉన్నాయి. అదే సమయంలో దీనిని పూర్తిగా ప్రతికూలంగా మాత్రమే చూడకూడదు. అష్టమ గురుడు మీలో ఆత్మచింతన పెంచుతాడు. జ్యోతిష్యం, ఆయుర్వేదం, మంత్రతంత్రాలు, రహస్య శాస్త్రాలపైన మీ యొక్క ఆసక్తి పెరగవచ్చు. మీ లోపాలేంటో బలాలేంటో విశ్లేషించి మీ యొక్క జీవితాన్ని మళ్ళీ నిర్మించుకోవడానికి ఇది ఒక కర్మశుద్ధి దశగా పనిచేస్తుంది. ఇదే 2026లో అతిపెద్ద మలుపు. గురుడు కర్కాటక రాశిలో మీ యొక్క జాతకంలో 9వ భాగ్యస్థానంలో ప్రవేశించి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఇది 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే లభించే అద్భుతమైన యోగము. ఇక్కడ గురుడు అత్యంత పవిత్రమైనటువంటి దయామయ స్వభావంతో పనిచేస్తాడు. ఉచ్చ గురుడు 9వ ఇంట్లో ఉండడం అంటే ధర్మం, దైవభక్తి, గుణవృద్ధి, ఆధ్యాత్మిక జ్ఞానము, గౌరవము, గురు కటాక్షము అన్నీ కూడా మీ మీద కురుస్తాయి అనే మాట. 9వ ఇంట్లో నుండి గురుడు మీ యొక్క రాశిని అంటే 1వ ఇల్లు, 3వ ఇల్లు చేతన ప్రయత్నాలు మరియు 5వ ఇల్లు సంతానం, విద్య, మానసిక శాంతిని చూసి ఆశీర్వదిస్తాడు. దీని కారణంగా పరీక్షల కాలం ముగిసిన తర్వాత ఎంతో స్థిరమైన ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి జీవితం మీకు ప్రారంభమవుతుంది. గురువులు, పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. విలువైన మార్గదర్శనం దక్కుతుంది. కుటుంబంలో సద్భావం పెరుగుతుంది. మీ యొక్క మాటకు బరువు వస్తుంది. ఆర్థిక దృష్ట్యా ఎదుగుదల కనిపిస్తుంది. ఆధ్యాత్మిక దృష్ట్యా లోతైన జ్ఞానము ఉంటుంది. రెండూ కూడా సమానంగా వచ్చే అవకాశాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ముందుగా చేసుకున్నటువంటి తప్పులను
పునరావృతం చేయకూడదనే భావన బలపడుతుంది. పిల్లల చదువు, భవిష్యత్ కెరియర్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. మీ యొక్క ప్రతిభను నిరూపించుకోవాల్సిన పరిస్థితులు అనేవి పోటీలు, ఇంటర్వ్యూల రూపంలో కూడా వస్తాయి. కానీ అదే సమయంలో పంచమ శని వలన ఆలస్యాలు, మానసిక భారాలు, పిల్లల సంబంధమైన ఆందోళనలు పెరుగుతాయి. నేను చేస్తున్నది సరిపోతుందా అనే స్వీయ సందేహం మీలో ఎక్కువగా ఉండవచ్చు. ఇది నెగిటివ్ అయితే మాత్రము కాదు, కానీ శని మీలో బాధ్యతను పెంచుతున్నటువంటి సూచననే చెప్పవచ్చు. 4వ ఇంట్లో రాహు, 10వ ఇంట్లో కేతువు డిసెంబర్ వరకు కూడా కొనసాగుతారు. 4వ ఇల్లు గృహం, తల్లి, వాహనం, ఆస్తి, మనశ్శాంతి సూచిస్తే 10వ ఇల్లు ఉద్యోగం, గౌరవం, కీర్తి, సామాజిక స్థానాన్ని సూచిస్తుంది. ఇంట్లో తరచుగా చిన్న చిన్న కలహాలు, అపార్థాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. హఠాత్తుగా గృహ మార్పు, పని నిమిత్తం ఒక చోటు నుండి మరొక చోటికి మారాల్సిన పరిస్థితులు రావచ్చు. ఉద్యోగంలో నేను చేస్తున్న పనికి అర్థం ఏమిటి అనే ప్రశ్న తరచుగా మిమ్మల్ని వెంటాడుతుంది. కేతు కారణంగా మెదడు ఎప్పుడో ఒక సైలెంట్ సెర్చ్ మూడ్లో ఉంటుంది. మీ యొక్క వృత్తిలో లోతైన అర్థము, పరమార్థం కోసం వెతుకుతూనే ఉంటాడు. దీనిని సరైన దిశలో మళ్లిస్తే ఇది వృత్తి మార్పు, కొత్త రంగాల్లో ప్రవేశం, విదేశీ అవకాశాల వైపు మిమ్మల్ని నడిపించేటటువంటి శక్తిగా కూడా పనిచేస్తుంది. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదిరిన వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొనే అవకాశాలు కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. అయితే ఈ వృశ్చిక రాశి వారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో ఘన విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.